హాయ్ హలో నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. అది మంచి ఎండాకాలం. ఉదయం 10 గంటలకే విపరీతమైన ఎండ. ఆ ఎండలో ఒక పేద పిల్లవాడు కాళ్ళకి చెప్పులు లేకుండా ఒక గుడి ముందు పువ్వులు అమ్ముకుంటున్నాడు. గుడికొచ్చిన ఒక యువకుడు ఆ పిల్లాడి దగ్గర పువ్వులు తీసుకుంటూ అతని కాళ్ళ వైపు చూశాడు. ఆ ఎండకి కాళ్ళు కాలడంతో ఒక కాలు పైకి లేపి ఇంకొక కాలు నేలపై పెట్టి కాళ్ళు మార్చి మార్చి నుంచోడానికి నానా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఆ పిల్లవాడి అవస్థను చూసిన ఆ యువకుడికి ఆ పిల్లాడిపై జాలి వేసి దగ్గరలో ఉన్న ఒక కొట్లో నుంచి ఒక చెప్పుల జత కొని ఆ పిల్లాడికి ఇచ్చి తొడుక్కోమని చెప్తాడు. ఆ పిల్లాడు చెప్పులు తొడుక్కొని సంతోషంగా, అన్నా మీరు దేవుడి ఫ్రెండా అని అడుగుతాడు. ఆ యువకుడికి ఏమీ అర్థం కాక ఎందుకలా అడుగుతున్నామని అంటాడు. ఏమీ లేదన్నా, నిన్న రాత్రి పడుకునే ముందు దేవుడా, ఎండకి కాళ్ళు మండిపోతున్నాయి, పువ్వులు కూడా అమ్ముకోలేకపోతున్నాను, కొంచెం నా బాధ కూడా చూడు స్వామి అని దండం పెట్టుకుని పడుకున్నానన్నా. అందుకే దేవుడు తన ఫ్రెండ్ని పంపించాడా అని అడుగుతున్నా అన్నా అని అంటాడు. ఆ రోజు ఆ యువకుడికి ఏమర్థమైందంటే, ఏంటి, దేవుడికి ఫ్రెండ్ అనిపించుకోవడం ఇంత సులువా అని. మనం చేసే దానాలు చాలా చిన్నవే అయినా కొంతమందికి అవి వెలకట్టలేని ఆనందాన్ని ఇస్తాయి మిత్రమా. మన సంపాదనలో ఎంతో కొంత దానం చేస్తే అన్నీ నావే, సర్వస్వం నాకే అన్న స్వార్థపు ఆలోచన రాకుండా ఉంటుంది మిత్రమా. మనమందరం దేవుని ఫ్రెండ్స్ అవ్వాలంటే ఇప్పటి నుండే మన వల్లైన చిన్న చిన్న దానాలు చేసి అవతలి వారి ముఖంలో ఆనందాన్ని చూసి దేవుడికి ఫ్రెండ్ అవుదామా? ఇది చాలా సులువు కదా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రేపు మరొక మంచి విషయంతో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. జై శ్రీకృష్ణ. కృష్ణార్పణం.